రామకృష్ణ గారు, ఇప్పుడు మనందరి అనుభవంలో మామూలుగా పోలీస్ స్టేషన్ అంటే కనీసం 10 మంది, ఎంత చిన్న పోలీస్ స్టేషన్ అయినా కనీసం 10 మంది ఉంటారు. పైగా ఇలాంటి పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నారు, సిఐ ఉన్నారంటే నాకు తెలిసి 2 ఎస్ఐలు ఉంటారు ఆ పోలీస్ స్టేషన్లో. లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు ఒకళ్ళు, లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటాయి కదా వాళ్ళకి. తర్వాత విమెన్ సెక్షన్ చూసేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లా. తర్వాత ఒక 20 మంది కానిస్టేబుళ్ళు, ఒక 10-15 మంది హోమ్ గార్డులు, 4-3 హెడ్ కానిస్టేబుల్, ఇంతమంది ఉంటారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మ్యాన్ పవర్ ఉండే ఎక్కువ డెన్సిటీ ఉన్న పోలీస్ స్టేషన్ కదా. ఇంతమందిలో ఏ ఒక్కరూ చెప్పరా అతనేమయ్యాడు? వెంకటకృష్ణ గారు, న్యాయ సూత్రాలను అమలు పరచాలనే ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే ఈ కేసు విచారణ మరో రకంగా ఉండేది. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఒకవేళ ఉమేష్ గారు నాతో ఏకీభవించకపోవచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. చెప్తున్నా, మీరు ఒక అంతకుడు ఉంటే మీరే ఒకళ్ళు అంతకుడు కాదని ఒకళ్ళు అంతకుడు అవునని వాదిస్తారు మీ లాయర్లు. మాకు తెలీదా ఏంటి? అభిప్రాయం చెప్పండి. కాదు, నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్టు న్యాయ సూత్రాలకు లోబడి ఉందా లేదా అన్నది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. నేను ఆ ఉద్దేశంతోనే 3 ఐపీఎస్ ఆఫీసర్లకు పని లేకుండా ఎందుకు పెట్టారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన దాంట్లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, ఎవరిదంటే రెస్పాన్సిబిలిటీ? 14/6 వాళ్ళు వేశారు. 15/6 మీ జీపీనో ఏపీపీనో కోర్టు ముందు నిలబడి ఏం చెప్పారు కోర్టుకి? కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిపి హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వరకు వెళ్ళొచ్చు, మార్కాపురంలో ముద్దాయిని పట్టుకురావచ్చు, స్టేషన్ లో పెట్టచ్చు, లాకప్ లో పెట్టచ్చు, ఎంట్రీ చేయొచ్చు, రిక్విజేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా హోమ్ డిపార్ట్మెంట్ తెలియదండి? ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియదా? మీ కోర్టులో ఉన్నటువంటి మీ జీపీలకు ఏపీలకు తెలియదా ఈ విషయము? కోర్టు ముందర అబద్ధాలు చెప్పింది గాక ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే విధానము ఇదే. నేను కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తా. ఎంతవరకు సమర్థిస్తాం? మనము న్యాయం చదువుకున్నాం, న్యాయశాస్త్రం చదివాం, న్యాయపక్షాన్ని నిలబడాలి, కొంచెమైనా నిలబడండి. నేను అదే అడుగుతున్నాను ఈరోజు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో చదవండి. ఎక్కడైనా ఆయన అడుగుతా, ఉమేష్ గారు చదివి వినిపించాడు, ఎక్కడైనా మీరు రికార్డెడ్ గా ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్ కానీ, ఆయనకి ఇచ్చినటువంటి క్వశ్చనీర్ కానీ, ఇంటరాగేటరీస్ కానీ రిమాండ్ రిపోర్ట్ అసలు ఆయన ఏం కన్ఫెస్ చేయలేదు కదా. ఆయన కన్ఫెషనే లేదు. ఏదైనా నువ్వు అంటున్నాడు, వీళ్ళ కన్ఫెషన్ ఉంది తప్ప ఆయన కన్ఫెషన్ లేదు. అది ఒక ఐవో చెప్పాల్సిన మాటేనా? ఒక ముద్దాయిని మీరు విచారణ చేసేటువంటి ప్రక్రియ ఇదేనా? క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమైపోయాయి? పోలీస్ మాన్యువల్స్ ఏమైపోయాయి? బిఎన్ఎస్ఎస్ ఏమైపోయింది? సిఆర్పిసి ఏమైపోయింది? నేను అడుగుతున్నది ఏంటంటే, ఎవరైనా ఏ ప్రభుత్వమైనా పౌర హక్కులను కాపాడినప్పుడే మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తారు. మేము వైఎస్ఆర్సీపీలో జరిగిన అకృత్యాల గురించి పోరాటం చేశాం. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఆనందంగా ఉన్నాం. ఇటువంటి పోలీసుల వల్ల ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటిది అన్నటువంటి అభిప్రాయం ప్రజలు ఏర్పడిందా లేదా? నిజం చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరు బస్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, ఎక్కడైనా 10 మంది ఉంటే పోయి అక్కడ నిలబడండి. ఇదే డిస్కషన్, ఇదే యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు మాట్లాడుతున్న మాటలే అందరూ ఇదే పని పెట్టారు. అంటే ప్రజల్లో ఇంత కమోషన్ తీసుకొచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ను డీల్ చేసే విధానం ఇదేనా ప్రభుత్వము? ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదా? సరైనటువంటి పని చేసేటువంటి పనివంతులు లేరా? మంచి ఆఫీసర్ లేరా మీ దగ్గర? ఎప్పుడు జరిగింది? మంచి ఆఫీసర్లు ఎక్కువయ్యారు. అది సమస్య ఏంటంటే, మంచి ఆఫీసర్లు ఎక్కువయ్యి మంచి ప్రభుత్వం ఎక్కువ అయ్యేసరికి దాన్ని ఇది పట్టుకో